మా తండ్రి, సర్వశక్తిగల దేవ, ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో తండ్రి నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున పవిత్రమైన మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి ఈ పరిశుద్ధ దినమున మమ్మను దర్శించి మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆయన సన్నిధిని చేరి ప్రభుని స్తుతించుటకు, ఆయన నామాన్ని ఘనపరచుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదివినటువంటి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం విని ఉన్నాం. దేవుడిచ్చేటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యం మనుషుల యొక్క క్రియలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. నీతిమంతులు ఎలా జీవిస్తారట? విశ్వాసము ద్వారా జీవిస్తారు. వారి యొక్క క్రియలను బట్టి కాదు, వారి యొక్క నీతి క్రియలను బట్టి కాదు, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి కాదు, వారికి ఉన్న ఆస్తిని బట్టి కాదు. ప్రతి మనిషిని దేవుడు తన కృప ద్వారా రక్షిస్తా అని చెప్పాడు. దేవుని కృప మీద, ఆయనిచ్చే రక్షణ భాగ్యం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఈ రక్షణ భాగ్యం దొరుకుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప వలన మనం అందరము రక్షింపబడి ఉన్నాం. దేవుడు కనికరము చేత, జాలి చేత మనందరినీ రక్షించి ఉన్నాడు. అది నీ శక్తి సామర్థ్యమును బట్టి కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ వచ్చింది. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమట. దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి కానీ నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఈ రక్షణ భాగ్యం యేసుక్రీస్తు కృప వలన ఈ లోకంలో ఆయన ప్రేమను ప్రకటించటం వలన, ఆ రక్షణ సువార్త మనకు ప్రకటింపబడడం వల్ల, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పరిపూర్ణంగా పొందుకున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడ్డావు. హల్లెలూయా. ఇక నుండి ఎన్నడూ కూడా నీ యందు విశ్వాసమే ఉండాలి కానీ అవిశ్వాసం ఉండకూడదు. ప్రతి విశ్వాసిని అనగా ప్రతి దేవుని బిడ్డను, ప్రతి దేవుని నమ్మిన ప్రతి దేవుని బిడ్డను విశ్వాసములో పడగొట్టాలని సైతాన్ ఎప్పుడు కూడా కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మన యొక్క విశ్వాసాన్ని చెడగొడితే మనం దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది దేవుని కార్యముల మీద విశ్వాసం ఉంచలేక, ఓపికతో దేవుని యొక్క కార్యము కొరకు ఎదురు చూసే సామర్థ్యం లేక అవిశ్వాసముతో, అపనమ్మికతో పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు, యేసు ప్రభువా, సముద్రం మీద నడిచొచ్చేది గనక నువ్వే అయితే నేను కూడా నడవడానికి నా మీద కృప చూపించంటే, ప్రభు అన్నాడు కదా, మంచిది, నువ్వు కూడా నీటి మీద నడవగలవు, నా శక్తిని, నా బలమును, నా అసాధారణమైన శక్తిని నేను నీకు ఇస్తా, నువ్వు కూడా నీళ్ళ మీద నడిచిరా పేతురు అంటే, పేతురు కొద్ది దూరం నడిచొచ్చిన తర్వాత గాలిని, తుఫానును, ఆ సముద్రాన్ని, వాటన్నిటిని చూసి ప్రభు వైపు చూడకుండా ఆ తుఫానును, ఆ గాలిని, ఆ వర్షాన్ని, ఆ సముద్రం చేసేటువంటి బీభత్సవాన్ని చూసి భయపడిపోయాడు. భయపడిపోయి అవిశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. సాతాను ఎప్పుడైనా నీ మనసులో మొట్టమొదటిగా భయమును కలగజేస్తాడట. భయం కలగజేసి ఆ భయముతో నిన్ను దేవుని మీద నమ్మకం లేనటువంటి మాటలను నీ మనసులో పుట్టించి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు కాబట్టి నాకేదో అవుతుంది, నాకేదో జరుగుతుంది అనే అవిశ్వాసాన్ని నీ మనసులో పుట్టించి నీకున్న నమ్మకాన్ని చెడగొడితే, అప్పుడు సైతాను దేవునిలో నిన్ను ఉండనీయకుండా చేయగలిగే అవకాశం అపవాదికి దొరుకుతుంది. కాబట్టి మనం యేసు ప్రభు వైపు చూసి ముందుకు సాగిపోవాలి కానీ లోకములో ఎదుర్కొనే కష్టాలను, శ్రమలను, ఇబ్బందులను, బలహీనతలను, అనారోగ్యాన్ని, శోధనలను, వ్యర్థమైన లోక సంబంధమైన ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని
అవిశ్వాసంతో ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా పడిపోతావు. కాబట్టి నువ్వు లోకం వైపు కాకుండా దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. నీవు లోకం వైపు చూస్తే నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు సైతాను. పేతురు లోకం వైపు అనగా తన పరిస్థితుల వైపు చూశాడు. అమ్మో, ఈ సముద్రంలో నేను మునిగిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంది, నా ఆస్తి ఎత్తిపోతుంది, నా ఇల్లు ఎడిపోద్ది, నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి, ఈ సముద్రంలో అకస్మాత్తుగా నేను మునిగిపోతానేమో అనే డౌట్ వచ్చిందట పేతురికి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ డౌట్ వచ్చిందో ఆ క్షణమందే మునిగిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభుని అడుగుతాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నాకు చెయ్యంది ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను పైకి లేవనెత్తు ప్రభువా, నేను మునిగిపోతున్న ప్రభువా అంటే అప్పుడు యేసు ప్రభు పేతురుకు చెయ్యి అందించి, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి. హల్లెలూయా. విశ్వాసే అమ్మా. ఎటువంటి విశ్వాసట? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసం అంటే ఏంది? దేవుని నమ్ముకున్న బిడ్డే, దేవుని బిడ్డే, ప్రభు బిడ్డే, కానీ ఏం లేదంటే సంపూర్ణ విశ్వాసం లేదు. విశ్వాసం సగమే ఉంది, విశ్వాసం అల్పముగా ఉన్నది, కొంచెమే ఉంది విశ్వాసం. సంపూర్ణంగా దేవుని నమ్మకపోతే దేవుడు నీ ఎడల కార్యం చేయలేడు. నువ్వు సగం విశ్వాసం ఉంచితే, నువ్వు సగం భక్తి చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడం కష్టమే, నీ మొరలు ఆలకించి జవాబు ఇవ్వడం కూడా కష్టమే. ఎందుకంటే నీకు దేవుని మీద విశ్వాసం సంపూర్ణంగా లేనప్పుడు దేవుడు కూడా కార్యం చేయలేడు. అందుకే ప్రభు అన్నాడు పేతురును చూసి, అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహపడ్డావు అని చెప్పాడు. కాబట్టి విశ్వాసము ద్వారా పొందినటువంటి రక్షణ మరణం వరకు నిలిచి ఉంటుంది. ఈ రక్షణ భాగ్యాన్ని మన నుండి ఎవ్వరు కూడా తొలగించలేరు. కాబట్టి క్రియలను బట్టి కలిగినది కాదు గనక ఎవరు అతిశయపడడానికి వీల్లేదు. పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ దేవుని కృప వెళ్ళి మనుషులను రక్షించింది. కాబట్టి కృప విస్తరిస్తుంది కాబట్టి పాపములో నిలిచి ఉందామా అనంటే అట్లన రాదు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి మీరు పాపము నుండి విముక్తి పొంది పాప క్షమాపణ పొందుకొని నూతన జీవం పొందుకొనుట కొరకే యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము తీసుకున్నారు. హల్లెలూయా. బాప్తిస్మము తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క మరణ మరియు పునరుత్థానములో పాలు పొందుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు నా రక్షకుడని నువ్వు నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు నా దేవుడని రక్షకుడని నువ్వు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు తన రక్తంలో నీ పాపములు కడిగివేసి నిన్ను పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చివేస్తున్నాడు. అయితే మళ్ళీ పాపం చేయడానికి కాదు, మళ్ళీ నీ ప్రాచీన స్వభావం అంటే నీ పాత బుద్ధి మళ్ళీ పనిచేయొద్దు. నీ పాత అలవాట్లు మళ్ళా పని చేయకూడదు. దాని కొరకే ప్రభు నిన్ను రక్షించాడు. కానీ మళ్ళీ పాత స్వభావం, ప్రాచీన స్వభావంలో పడిపోవడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. పాత స్వభావం విడిచిపెట్టడానికి యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీ పాపములను యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు,
యేసయ్య తన రక్తంలో నీ పాపములను కడిగి నిన్ను పవిత్రపరిచాడు. ఆ తర్వాత నువ్వు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకునేసరికి నీ పాప విషయంలో నీవు పాతి పెట్టబడ్డావు. హల్లెలూయా. నీ పాత స్వభావం విషయంలో యేసుక్రీస్తు అందరి పాపముల నిమిత్తమై సిలువలో మరణించినట్లే, యేసు ప్రభు అందరి పాపముల నిమిత్తమై సిలువలో మరణించినట్లే నీవు కూడా నీ పాపముల విషయమై సిలువ వేయబడి మరణించి పాతి పెట్టబడినావు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాత వ్యక్తివి నువ్వు కాదు. నువ్వు దేవుడిచ్చే నూతన జీవాన్ని, దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డావు. హల్లెలూయా. యేసు రక్తంలో నీ పాపములన్నీ కడిగివేయబడి బాప్తిస్మము పొందుట ద్వారా నీ పాత స్వభావాన్ని నువ్వు సిలువ వేసి ఉన్నావు. హల్లెలూయా. సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తుని తీసుకువెళ్ళి సమాధిలో ఉంచారు. సమాధిలో ఉంచితే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి 3వ నాడు తిరిగి లేచాడు. హల్లెలూయా. అట్లనే బాప్తిస్మం తీసుకొని నీ పాత జీవితాన్ని పాతిపెట్టేసిన తర్వాత నూతన జీవం పొందుకొని యేసయ్య పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకున్నావు. హల్లెలూయా. 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 యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి నీలోకి ప్రవేశించింది. ఇక నీవు నీతిమంతురాలిగా, నీతిమంతునిగా మార్చబడ్డావు. నువ్వు పాపివి కాదు. దేవుడే తన కృపచేత నిన్ను రక్షించాడు. హల్లెలూయా. దేవుడే తన కృపచేత నిన్ను రక్షించాడు. కాబట్టి మళ్ళీ నీ ప్రాచీన స్వభావం నిన్ను వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు సంపూర్ణంగా సిలువ వేసావు. కాబట్టి ఇంకా ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడొద్దు. హల్లెలూయా. నేను ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడను. నీకు నువ్వే దేవుని యందు నీ విశ్వాసాన్ని ప్రకటించుకోవాలి. నేనెన్నడూ కూడా వెనుదిరిగి చూడను. దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి ప్రేమ చేత, కృప చేత తన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నాడు కాబట్టి, హల్లెలూయా, తన రక్తాన్ని ఏం చేసిండట ఆయన? మన కొరకు విలువగా పెట్టి మనల్ని కొన్నాడు. యేసు రక్తం నీ కొరకు విలువ పెట్టబడి నువ్వు కొనబడ్డావు గనక నీవు నీ సొత్తు కాదు. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు. యేసు రక్తం అనే విలువను పెట్టబడి నువ్వు కొనబడి ఉన్నావు గనక నీవు నీ సొత్తు కాదు గనక దేవుని సొత్తు అయి ఉన్నావు గనక పాపములో నిలిచి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. దేంట్లో నిలిచి ఉండడానికి వీల్లేదు? పాపములో. చాలామందికి ఈ విషయం తెలవక యేసు ప్రభుని నమ్ముకొని కూడా మళ్ళీ పాపములోనే నిలిచి ఉంటారు. మళ్ళీ పాపమే చేస్తూ ఉంటారు. మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యములో లేనటువంటి మాటలను, దేవుని చిత్తములో లేనటువంటి మాటలను కల్పించుకొని వాళ్ళంతటా వాళ్ళే ఏం కాదులే, మన దేవుడు క్షమిస్తాడు, మన దేవుడు పాపాలను క్షమించే దేవుడు కదా, ఎంత పాపినైనా చేర్చుకుంటాడు కదా, కాబట్టి నేను ఏ పాపం చేసినా కూడా మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతా, నా పాపాలు దేవుడు మళ్ళీ క్షమిస్తాడు, ఏం కాదు నేను ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అనుకొని చాలామంది దేవుణ్ణి మనసారా నమ్మి విశ్వాస జీవితంలో కొనసాగకుండా
పాపమునకు అలవాటై దేవుని బిడ్డలుగానే జీవిస్తారు, కానీ మందిరానికి వెళ్తూ ఉంటూనే ఉంటారు, కానీ మళ్ళీ పాపములోనే జీవిస్తారు. పాపములో నిలిచి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. హల్లెలూయా. మనం నీతిమంతులముగా పరిశుద్ధులముగా జీవించడానికి, అందుకే కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయలేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా అయితే మనందరి పాపముల నిమిత్తమై చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మనకు కూడా తన పునరుత్థాన శక్తి ద్వారా మరణాన్ని జయించేటువంటి శక్తిని మనకు అనుగ్రహించి, ఆయన పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించి మనలను పరలోక రాజ్య వారసులుగా, నిత్య మరణానికి పంపించకుండా, అనగా నరకానికి పంపించకుండా మనల్ని పరలోక రాజ్య వారసులుగా మార్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇప్పుడు పరలోక రాజ్యానికే పోతావు, కానీ నరకానికి పోవు. హల్లెలూయా. అయితే నరకానికి పోయే వాళ్ళు పాపం చేస్తారు, దేవుని రాజ్యానికి పోయే వాళ్ళు పాపం చేయరు. హల్లెలూయా. నీతిగా పరిశుద్ధంగా జీవిస్తారు. కానీ మనిషి యొక్క స్వభావం ఏంటిదో తెలుసా? పాపం చేయడం. మనిషి బుద్ధి ఏంటిదట? మనిషి బుద్ధులు ఎటువంటి అట? పాపం చేయడం. కానీ దేవుడు అంటాడు, నువ్వు గనక పాపం చేస్తే ఆ పాపమునకే బానిసవైపోతావు. ఆ పాపమునకే నువ్వేమైపోతావట? బానిసవైపోతావు. అప్పుడు దేవుడిచ్చే రక్షణను కాపాడుకోకుండా ఆ పాపమే నీలో ఉండి నిన్ను ఏలుతుందట. హల్లెలూయా. పాపము నీలో ఉండి ఏలుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఇక నిన్ను పరిశుద్ధంగా జీవించనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది ఆ పాత స్వభావం, ఆ చెడ్డ అలవాటు, ఆ దురాత్మ. కాబట్టి పరిశుద్ధతకు మనల్ని మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. 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 ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు ఎన్నెన్నో చెడు మార్గాల్లో నడిచి ఉండొచ్చు. కొందరికి త్రాగుబోతుతనం అలవాటు, కొందరు దొంగలు, కొందరు సిగరెట్ తాగేవారు, కొందరు చుట్ట తాగేవారు, కొందరు కళ్ళు తాగేవారు, ఇంకా రకరకాల పాపములో జీవిస్తూ ఉండేవారు ఒకప్పుడు. ప్రభువులోకి వచ్చినాక ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ నువ్వు పాపం చేయడానికి కాదు, నువ్వు యేసు ప్రభు నమ్ముకొని కూడా మళ్ళీ నువ్వు పాపంలో పడిపోతే, ఆ పాపంలోనే కొనసాగితే దేవుని పరిశుద్ధాత్మ నిన్ను నడిపించకుండా దయ్యపు శక్తులు నిన్ను నడిపిస్తాయి. అప్పుడు ఆ సాతాను శక్తులు నీతో ఏమంటాయంటే, నువ్వు దేవుని బిడ్డవే కదా, నువ్వు పాపం చేసిన దేవుడు కూడా నిన్ను ఏమనట్లేదు కదా, నువ్వు పాపంలో జీవించినా కూడా నీకేం కావట్లే కదా,
ఏమవుతుంది? పాపం చేద్దాం, మళ్ళీ దేవునిలోనే ఉందాం రా. పాపం చేయి ఏం కాదు, మళ్ళీ నువ్వు దేవుని బిడ్డవేగా, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే, మళ్ళీ నువ్వు పవిత్రపరచబడతావులే, నువ్వు నమ్మితే చాలు, నీ పాపాలన్నీ తీసేస్తాడు యేసయ్య, నిన్ను క్షమిస్తాడు. కాబట్టి నువ్వు మళ్ళీ పాపం చేసినా ఏం కాదులే. ఎవరు చెప్తారట ఈ మాటలన్నీ? చెప్పండి, ఎవరు చెప్తారట? సైతాన్ చెప్తాడు. ఏం కాదు, నువ్వు దేవుని బిడ్డవుగా, నువ్వు నమ్ము, విశ్వాసం ఉంచు, నీ పాపాలన్నీ క్షమించండు కదా. మళ్ళీ అప్పుడప్పుడు నువ్వు పాపం చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమిస్తాడు అని ఏదైనా ఒక పాపానికి నిన్ను బానిసగా చేసి దేవునిలో బలంగా ఉండనీయకుండా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడనీయకుండా ఎప్పటికీ ఆటంకపరచాలని చూస్తాడట. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకోగాని పోగొట్టుకోకు. హల్లెలూయా. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల పురంలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. హల్లెలూయా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన గొప్ప పునరుత్థాన శక్తి ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా మనకు కూడా నిత్య మరణం మన మీద పని చేయనీయకుండా చేసి నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు పాప విషయంలో నువ్వు మరణించావు, పరిశుద్ధ జీవిత విషయంలో నువ్వేం చేసావు? మరణాన్ని జయించి తిరిగి లేచావు. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్రతికించింది, దేవుడు నిన్ను పాపములో నుండి విడిపించి నిన్ను పునరుత్థాన శక్తి ద్వారా బలపరిచి లేవనెత్తింది. ఎందుకంటే మళ్ళా పాపం చేయడానికి కాదు. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళే వ్యక్తివి కాబట్టి, నిత్య జీవమునకు నువ్వు వెళ్ళే వ్యక్తివి కాబట్టి నీలో పాపము ఉండరాదు. హల్లెలూయా. పాపులకు దేవుని రాజ్యంలో స్థలం లేదు. అమ్మ నాకెళ్ళి చూడండి అందరూ, పాపులకు ఎక్కడ స్థలం లేదు. ఈ లోకంలో చాలామంది డబ్బున్నదని సంతోషపడతారు, ఆస్తున్నదని సంతోషపడతారు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం కదా, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తుంది? కావలసినంత డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, ధనం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, పిల్లలు ఉన్నారు, సంపాదన ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, యేసు ప్రభుని నమ్ముకోకుండా ఈ లోక సుఖభోగములను అనుభవించిన ధనవంతుడు డైరెక్ట్ నరకానికి పోయిండు. హల్లెలూయా. డైరెక్ట్ ఎక్కడ పోయిండట? నరకానికి పోయిండు. కానీ ఏ ఆస్తిపాస్తులు లేకున్నా దేవుని నమ్ముకొని దేవుని బిడ్డగా జీవించిన లాజరు మాత్రం పేదవాడు ఎక్కడికి పోయాడు? పరలోకం పోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న డబ్బును కానీ ఆస్తిని కానీ లోకంలో ఉన్న మరి దేనిని నువ్వు నమ్ముకున్నా నువ్వు నరకానికే పోతావు కానీ పరలోకం పోవు. నువ్వు దేవుడిచ్చిన రక్షణను నమ్ముకొని ఆ రక్షణ యందు నిలిచి ఉండి దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పరలోకం పోతావు. హల్లెలూయా. 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 కాబట్టి మనం క్రీస్తులో జీవించుచున్నాము. హల్లెలూయా. ఎవరిలో జీవిస్తున్నాం? మరణంలో జీవిస్తున్నామా? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యలో జీవిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధంగా జీవించగలవు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించగలము. హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ భాగ్యాన్ని
కాపాడుకోవాలి కానీ పోగొట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయం మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. చూసినావా, పాప విషయంలో ఏమైపోయినామంట? ఒక్కటేసారి చచ్చిపోయినామట. పాపం విషయంలో ఏమైపోయినా ఒకటేసారి. నీతి విషయంలో దేవునికి ఇష్టమైన జీవితంలో మనం శాశ్వత జీవాన్ని పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. అంటే నీ పాత జీవితాన్ని వదిలిపెట్టేది రోజుకొక్కసారా, లేకపోతే సంవత్సరానికి ఒకసారా? కాదు, నీ పాప జీవితాన్ని ఒకటేసారి వదిలిపెట్టేశావు. హల్లెలూయా. చాలామంది కొత్త సంవత్సరం అప్పుడు ఈ పని చేస్తారు. ఏంటి? అమ్మ కొత్త సంవత్సరం వస్తుంది, 2024 పోతుంది, 2025 రాబోతుంది కాబట్టి పాత సంవత్సరంలోనే పాతయన్నీ మళ్ళొక్కసారి చేసి వదిలిపెడతా. పాతయన్నీ ఏం చేస్తా? కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? నూతన స్వభావం పొందుకుంటా, నేను మారు మనసు పొందుతా. నేను కొత్త సంవత్సరంలో మంచిగా ఉంటా, దేవునికి ఇష్టంగా ఉంటా. మరి ఇప్పుడు పాత సంవత్సరం కదా, పాత సంవత్సరంలో అన్ని వదిలిపెట్టాలి కాబట్టి పాత సంవత్సరంలో అన్ని పాపాలు చేసేసి కొత్త సంవత్సరం నుండి ఇక చేయను. హల్లెలూయా. కానీ అది సాధ్యపడదు. సంవత్సరాన్ని లెక్క పెట్టుకొని గతించిపోయిన సంవత్సరంలో గతకాల పాపములన్నీ విడిచిపెడతా, ఇప్పటి నుంచి కొత్త సంవత్సరంలో మంచిగుంటా. అది సాధ్యపడదు. కొత్త సంవత్సరంలో కూడా సైతాను మళ్ళా పడగొడతాడు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఆ సంవత్సరం దాటక ముందు ఆ పాత స్వభావాన్ని మళ్ళీ అనుభవిస్తూ వచ్చి కొత్త సంవత్సరంలో వదిలిపెడతా అంటే అదేం మాయ కాదు, మంత్రం కాదు. హల్లెలూయా. చాలామంది డిసెంబర్ 31వ తారీఖు నుండి ఇక త్రాగుడు వదిలిపెడతా, సిగరెట్ వదిలిపెడతా, అన్నీ వదిలిపెడతా అని తీర్మానాలు చేసుకుంటారు. కానీ కొత్త సంవత్సరంలో వచ్చేసరికి మళ్ళీ సైతాన్ ఏమంటాడంటే బై మిస్టేక్లా ఏదో ఒక తప్పు పని చేయించి అయిపోయిందిలే, ఇక ఇది కూడా పాత సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా ఉందిలే, మళ్ళీ వచ్చే సంవత్సరం తీర్మానం చేసుకుందులే అని మళ్ళీ పడగొడతాడు సైతాన్. అందుకే మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు మింగుదునా అని గర్జించే సింహం వలె వాడు ఎదురు చూస్తున్నాడట. నువ్వు అవకాశం ఇస్తేనే మింగుతాడు. హల్లెలూయా. నువ్వు అవకాశం ఇవ్వకపోతే నిన్ను మింగుతాడా? మింగలేడు సైతాన్. నేను ఈరోజు మందిరానికి రాదలుచుకోలేదు అంటే రావు. అమ్మో నేను ఈరోజు మందిరానికి పోకుండా ఎట్లుంటా? ఖచ్చితంగా పోతా అంటే సైతాన్ ఆటంకం చేస్తాడా? నిన్ను చేయడు. నువ్వు ఖచ్చితంగా వస్తావు. ఏదైనా మనం తీసుకునే తీర్మానం బట్టి ఉంటుంది. ఎప్పుడు సైతాన్ మీద నిందలేయొద్దు. సైతాన్ చేసిండు, సైతాన్ ఏం చేయడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతాన్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళ దగ్గరికే వస్తాడు సైతాన్. హల్లెలూయా. నువ్వు నీతిగా జీవిస్తా అంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తా అంటే, నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటా అంటే నీ దగ్గరికి సైతాన్ రాడు. నువ్వు పిలుస్తేనే వస్తాడట. హల్లెలూయా. సైతానుకు నీ దగ్గరికి రావడానికి, నీలోనికి రావడానికి అవకాశం ఏంటిదంటే పాపమే వానికి అవకాశం. సైతానుకు నీ దగ్గర రావడానికి అవకాశం ఏంటిదట? పాపంలో నిన్ను పడేస్తే నీ దగ్గరికి రాగలుగుతాడు సైతాన్. నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవిస్తే నీ దగ్గరికి సైతాన్ రాలేడు. ఎందుకంటే వాడు పాపంలో ఉన్నవాడు కనుక నీ దగ్గర రాలేడు. నువ్వు కూడా పాపంలో జీవిస్తే వాడు కూడా వచ్చి నీ ఇంట్లోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటాడు సైతాన్ ఏమనంటే, ఏం కాదులే, అప్పుడప్పుడు పాపం చేయొచ్చు, అప్పుడప్పుడు ఏం చేయొచ్చు? పాపం చేయొచ్చు,
నువ్వు దేవుని బిడ్డవే కదా, అప్పుడప్పుడు పాపం చేస్తుంటే నీకేమైనా అవుతుందో? ఏం కావట్లే కదా. అప్పుడప్పుడు పాపం చేయి, మళ్ళీ దేవునిలోనే ఉండు, ఏమవుతుంది? ఇది చాలామందిని సైతాను మోసం చేసే విధానం. ఆ మోసకరమైన జీవితంలో పడిపోయి దానికే దాసులైపోయి దాని నుండి బయటికి రాలేక దయ్యాలు బట్టి చెడు వ్యసనాలకు లోనై దేవుడిచ్చే రక్షణను పోగొట్టుకొని భ్రష్టాత్మలో భ్రమపరచు దురాత్మకు లోబడి వెనకబడిపోయిన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యంలో సాగిపోవడానికి పోరాటం చేయాలి. కానీ ఏం కాదులే, ఏమవుతుందిలే అని అనుకుంటే నువ్వు రక్షణలో దేవునిలో స్థిరంగా ఉండడం చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా చెప్తాడు. 12వ వచనం బైబిల్లోని వారు తీసి చూడండి, చదవచనాలు. 12వ వచనంలో ఏమంటాడంటే, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. హల్లెలూయా. ఏమి ఏలనీయొద్దట? ఏమి ఏలనీయొద్దట? ప్రతి పాపమునకు ఒక రోగం ఉంటుంది. ప్రతి పాపమునకు ఏముందట? రోగం. పాప రోగం అంటారు దాన్ని. హల్లెలూయా. ఏం రోగం అవుతుంది? పాప రోగం. పాప రోగం నిన్ను పడితే అది నిన్ను మరణానికి తీసుకుపోతుందట, నిన్ను చంపేయాలని చూస్తుందట. పాప రోగం నీకు పట్టకుండా నువ్వు పవిత్రంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దురాశ గర్భము ధరించి పాపమును గంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని గంటుందట. హల్లెలూయా. అందుకే ఈనాడు చాలామంది యవనస్తులు, రక్షణ లేని వారు, దేవుని నమ్మని వారు, ఎంతోమంది యవన బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మధ్యలోనే ఏ యాక్సిడెంట్లను, మధ్యలోనే ఏ ప్రేమ ఫెయిల్ అయిపోయి, లవ్లో ఫెయిల్ అయిపోయి, లేకపోతే చక్కగా చదువుకోక ఫెయిల్ అయిపోయి, ఏ ట్రైన్ కిందన పడో, లేకపోతే ఆత్మహత్య చేసుకొని మందు తాగో, యాక్సిడెంట్లోనే రకరకాలుగా చాలామంది యూత్ చచ్చిపోతారు. యవనస్తులు చాలామంది చచ్చిపోతున్నారు. ఏ పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఈ వార్తల్లో చూసినా చాలామంది యవనస్తులను సైతానుడు మింగివేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎడిపోతుందో వాళ్ళకే తెలియదు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన జీవితాలు, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, మీరు చదువుకునే స్థలాలకు వెళ్ళినప్పుడు, మీరు మంచి వారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు నీకు అవుతాయి. నువ్వు చెడ్డ వ్యక్తులతో స్నేహం చేస్తే నువ్వు చెడ్డ వ్యక్తిగా మారిపోతావు. అప్పుడు నీ చెడ్డతనమును బట్టి నిన్నెవరు కాపాడలేరు. నీకున్న మంచి పేరును సైతాను చెడగొడతాడు. నీవు ఆ పాపంలో నశించిపోతుంటే నిన్ను పడగొట్టిన నీ స్నేహితులు నీ దగ్గర రారు, నీ బంధువులు నీ దగ్గర రారు. నువ్వు పాపంలో నశించిపోతుంటే నీ తల్లిదండ్రులు నిన్ను చూసి ఏడుస్తారు. అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయాయి, నా బిడ్డ ఇట్లా అయిపోయాయి, అయ్యో చెప్పిన మాట వినకుండా ఇట్లా ఆగమైపోతారని తల్లిదండ్రులు దుఃఖం మిగిలిపోద్ది. చాలామంది ఈ క్రీస్తు రాకడకు ముందుకు అనేక మంది అన్యజనులలో దురాత్మ బాగా ప్రవేశించి సత్యమైన దేవుని నమ్ముకోనియకుండా, జీవంగల దేవుని నమ్ముకోనియకుండా, ఇంత గొప్ప రక్షణను నమ్ముకోనియకుండా, నిలకడగా ఉండనీయకుండా అనేక మంది కుటుంబాలను, జీవితాలను దుష్టుడైన అపవాది నాశనం చేస్తాడు. రక్షింపబడిన మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. పాపమును నీలో ఏలనీయొద్దట. పాపం అనేది ఒక పాము వలె పగబట్టి నిన్ను కాటు వేస్తుందట.
దాంట్లోనే నిలిచి ఉంటే అది మరణానికి అప్పజెపుతుంది. ఆ స్థితి రాకముందే మొదటి స్టేజ్లోనే బయటికి రావాలి. హల్లెలూయా. మొదటి స్థితిలోనే ఏం చేయాలా? విడిచిపెట్టాలా, వదిలిపెట్టాలా, వదిలించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనిది ఏది నీలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయలేడు. దేవునికి నచ్చనిది ఏది ఉన్నా దేవుడు నీకు సహాయం చేయలేడు. నువ్వు ప్రతి విషయంలో దేవునికి ఇష్టంగా ఉండి నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి నచ్చేటట్లుగా ఉండి నువ్వు ఏది అడిగినా పొందుకోగలుగుతావు. హల్లెలూయా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు గారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. పాపము నిన్ను ఏలదు అంటాడు. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. కానీ నువ్వే ప్రభుత్వం చేసేటట్లుగా ఏలేటట్లుగా చేస్తే అదొచ్చి నీ హృదయంలోనే కూర్చుంటుందట. హల్లెలూయా. అందుకే మీ అవయములను దేవునికి నీతి సాధనములుగా మార్చుకోండి. హల్లెలూయా. మనందరికీ నాకెళ్ళి చూడాలి, అందరూ దేవుడు మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు, మంచి చెవులనిచ్చాడు, నోటినిచ్చాడు, మాట్లాడడానికి మంచి స్వరమునిచ్చాడు. అన్ని విధాలుగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. హల్లెలూయా. కొందరు కళ్ళు లేవు, కొందరు చూడలేరు, కొందరు వినలేరు, కొందరు మాట్లాడలేరు, కొందరు నడవలేరు, పుట్టుకతోనే కుంటి. చేతులు ఉన్నా కూడా అవి పడిపోయినటువంటి చేతులుగా ఉంటున్నాయి. ఏ లోపం లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. 2 కన్నులు కలిగి నువ్వు నరకానికి పోయే బదులు ఒంటి కన్ను కలిగి నువ్వు నా పరలోకం పోవుట నీకు మేలు కదా అంటాడు. హల్లెలూయా. 2 కన్నులు కలిగి దేవునికి ఇష్టం లేని పనులు చేసే బదులు 1 కన్ను లేకున్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేర్చబడాలి. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడండి. ఈ శరీరం నిన్ను పరలోకానికి తీసుకుపోదు. ఈ శరీరంతో నువ్వు పరలోకానికి పోవు. ఈ శరీరాన్ని నువ్వు ప్రేమించి దేవునికి నచ్చని పనులు ఒకవేళ చేస్తే, నీ శరీరంలో ఉన్న అవయవాలని దేవునికి అప్పగించకుండా పాపానికి అప్పగిస్తే, నీ రక్షణ భాగ్యాన్ని నీ చేతులారా నువ్వే పోగొట్టుకొని నరకానికి పోతావు. అందుకే మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, నీ కాళ్ళను, నీ చేతులను, నీ శరీరాన్ని, నీ చెవులను, నీ కళ్ళను, నీ నోటిని, నీ హృదయాన్ని, నీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని దేవునికి అప్పగించు అంటాడు. హల్లెలూయా. పాపమునకు అప్పగిస్తే మాత్రం నువ్వు నరకానికి పోతావు. దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకుంటావు. దుష్టుడైన అపవాది నిన్ను మోసం చేస్తాడు. ఏం కాదులే, వచ్చేయి అని పిలుస్తాడు. బాగానే ఉంటావులే, మంచిగానే ఉంటావులే, వచ్చేయి, కొన్ని రోజులైనాక పరిశుద్ధంగా ఉండొచ్చులే, కొన్ని రోజులైనాక మళ్ళీ మారొచ్చులే, కొన్ని రోజులైనాక నీ మనసు మార్చుకోవచ్చులే, ఇప్పటి వరకు మనం మళ్ళీ పాత అలవాట్లకు పోదాం రా అని పిలుస్తాడు సైతాను. పిలిచి 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 అటే సైతాను మాట వినిపోతే కొన్ని రోజులు కాదు, అసలే అడ్రస్సే లేకుండా చేస్తాడు. అసలే అడ్రస్సే లేకుండా చేసేస్తాడు సైతానుకు లోబడితే.
కాబట్టి మీ అవయవాలని పాపమునకు సాధనాలుగా మార్చుకోకండి, పాపమునకు అప్పగించుకోకండి. నీతికి సాధనములుగా, దేవునికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. హల్లెలూయా. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? హల్లెలూయా. 14వ వచనం చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీద మీ మీద పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. ధర్మశాస్త్రము వలన కాదు కానీ దేవుని కృప వలన రక్షింపబడ్డం కనుక మళ్ళీ పాపములో నిలిచి ఉంటావా అంటాడు. అట్లా చేస్తే కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. హల్లెలూయా. అదన్నటికీ కుదరదు. మనం అంటాం కదా, ఆ పప్పులు ఉడకవు అంటారు. ఏంటంటే ఆ పప్పులు నా దగ్గర ఉడకవు అని అంటారు కదా కొందరు. అంటే నా దగ్గర నీకు అసలు అవకాశమే ఇయ్యను, నువ్వెన్ని చెప్పినా నేను వినను, ఆ పప్పులు ఉడకవు అంటారు. నువ్వు చెప్పినా నీ మాట నేను వినను, నువ్వు అనుకుంటున్నావు కానీ నీ పప్పులేం ఉడకవు అన్నట్టు ఏమంటాడంటే అది ఎన్నటికీ కుదరదు. దేవుని కృపచేత రక్షింపబడ్డాం కాబట్టి, దేవుని యొక్క కృప వలన రక్షింపబడ్డాం కాబట్టి మళ్ళీ పాపం చేస్తే ఏం కాదు అని అనుకున్నవా, అది కుదరదు అంటాడు. హల్లెలూయా. అది జరగదు, అది జరగనీయొద్దు. అట్లా జరిగిస్తే నీకే నష్టం. దేవుని నమ్ముకొని నువ్వు మళ్ళీ పాపంలోనికి పోతే అది నీకే నష్టం అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నాకెళ్ళి చూడాలి. మీ పక్కన వాళ్ళు ఎవరైనా నిద్రపోతున్నారో చూడండి. హల్లెలూయా. దేవుని స్వరం, దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎలా వినాలి? జాగ్రత్త వినాలి. దేవుని మనస్సు, యేసయ్య మనస్సు నువ్వు ఆయన చెప్పినట్టు వినేటట్లుగా నిన్ను కోరుతూ ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ, యేసయ్య ఆత్మ. సైతాను మనస్సు ఏమంటుందట? వద్దొద్దు, నువ్వు నా మాట విను, నీకు చాలా ఆనందకరంగా నువ్వు ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు నేను చెప్పిన మాట వింటే. ఆ లోకం వైపు చూడు ఎంత బాగుందో. వాళ్ళందరూ చూడు ఎట్లా సాయంత్రం కాగానే ఆ బ్రాండ్ షాప్ కాడ తిరుగుతారు. నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? వాళ్ళతో పాటు నువ్వు కూడా పోరాదు? మళ్ళీ పాత అలవాట్లని ఎందుకు మానేసినావు? దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు నీతిగా జీవిస్తున్నావు? అందరూ నీలాగానే నీతిగా జీవిస్తారా? ఏం కాదులే, పో, మళ్ళీ పాపం చేయిపో. ఎప్పటికీ సైతాను మాట్లాడుతూ ఉంటాడు మనుషులతో. ఏం కాదురా. సైతాను పిలుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోమంటాడు. హల్లెలూయా. 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 దేవుని ఆత్మకు నిన్ను నీవు అప్పగించుకుంటే సైతాను నిన్ను మోసం చేయలేడు. నీవే సైతానుకు అప్పగించుకుంటే అప్పుడు దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా? సైతానే నిన్ను పట్టకపోతూనే ఉంటాడు. వానికి లోబడకండి. పాపమునకు లోబడితే సైతానుకు లోబడినట్టే. దేవుని వాక్యంలో చూస్తే అంటాడు, ఇదిగో 16వ వచనం చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 హల్లెలూయా.
హల్లెలూయా. లోబడుటకు మీరు దేనికి దాసులై ఉంటారో అదే మిమ్మల్ని ఏలుతుంది అంటాడు. పాపము అనగా చావు నిమిత్తము పాపమునకే గాని, హల్లెలూయా, పాపములో కొనసాగే వారికి అది పరిపక్వమై మరణానికి అంటుంది అన్నట్టుగానే చావు నిమిత్తము పాపమునకు దాసునిగా నువ్వు అప్పగించుకుంటే అది నిన్ను చచ్చేంత వరకు దాసునిగానే ఉంచుకుంటుందట పాపం. లేదు లేదు, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను పాపం వైపు వెళ్ళను అని నీతి నిమిత్తముగా దేవునికి విధేయతకు నిన్ను నీవు అప్పగించుకుంటే అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పాపమునకు నీ మీద అధికారం ఉండదు. హల్లెలూయా. పాపమునకు ఏముండదట? నీ మీద అధికారం ఉండదు. అప్పుడు నువ్వు పాపం చేయలేవుగా. ఎవరైనా చెప్పినా నువ్వు వినవు. నేను యేసయ్య బిడ్డను, నేను పాపిని గాను, నేను పాప పనులు చేయను, నేను దేవుని బిడ్డను, నేను దేవునిలోనే ఉంటా అని నిన్ను నీవే అప్పగించుకుంటావు దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మకు హృదయపూర్వకంగా లోబడతారో వాళ్ళు పాపమునకు దాసులు కాకుండా నీతికి దాసులై నీతిమంతులుగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే, హల్లెలూయా. అమ్మా నాకెళ్ళి చూడండి అందరూ. ప్రభుని నమ్ముకోక ముందు అక్రమంగా జీవించడానికి, పాపం చేయడానికి, దొంగ పనులు చేయడానికి, వ్యభిచారం చేయడానికి, సిగరెట్లు తాగడానికి, తాగుబోతనానికి, లోకంలో ఉన్న పాపము అంతటికీ ఏ విధంగా నిన్ను నీవు అప్పుడు అప్పగించుకున్నావో, అప్పుడు పాపానికి ఎట్లా యేసయ్య దగ్గరికి రాకముందు నిన్ను నీవు పాపానికి దాసునిగా దాసురాలిగా ఎట్లా అప్పగించుకున్నావో, పాపానికి ఎట్లా నువ్వు సమర్పించుకొని ప్రతిరోజు ఆ పాపంలో ఎట్లా జీవించినవో ఆ పద్ధతిని నువ్వు ఇప్పుడు తారుమారు చేయాలి. హల్లెలూయా. ఆ పద్ధతిని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మార్చేయాలి. ఆ పద్ధతిని ఇప్పుడు మార్చేసి ఇప్పుడు నిన్ను ఏం చేయాలంటే అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. దేనికి దాసులుగా అప్పచెప్పాలి? పాపమునక? పాపమును కాదు. దేనికి అప్పచెప్పాలట? నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. హల్లెలూయా. నీతికి దాసులుగా అప్పగించుకున్నప్పుడే దేవుడు మన మీద దయ చూపిస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఆయన వలె మనం నీతిమంతులుగా జీవిస్తే దేవుని నీతి, దేవుని పరిశుద్ధత మనలో ఉండి మనల్ని బలపరిచి నడిపిస్తుంది. అమ్మ నాకెళ్ళి చూడండి. నీవే గనక పాపంలోనే జీవిస్తే నువ్వు ఎప్పటికి భయపడుతూనే ఉంటావు, ఎప్పటికి కష్టమే ఉంటుంది, ఎప్పటికి అనారోగ్యం ఉంటుంది, ఎప్పటికి సమస్యలు ఉంటుంది. ఎందుకు? నువ్వు సైతానికి అవకాశం ఇచ్చి పాపంలో జీవిస్తున్నావు కాబట్టి. నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి దేవునిలో జీవిస్తే నువ్వు ధైర్యంగా జీవిస్తావు. హల్లెలూయా. దేవుని కృపలో నువ్వు ధైర్యంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, ఆశీర్వదింపబడతావు. నువ్వు అనుకున్నదల్లా ప్రభు చేస్తాడు, నువ్వు అనుకున్నదల్లా ప్రభు ఇస్తాడు. నీ ప్రార్థన వ్యర్థమైపోదు, నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మనసారా నమ్ము, దేవుని మీద విశ్వాసం ఉంచు, ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అమ్మ నాకెళ్ళి చూడండి. ప్రభు నమ్మకకు ముందుకు పాపంలో జీవించినప్పుడు నీకేమైనా లాభం వచ్చిందా?
ఏమైనా లాభం కలిగిందా? లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆనందమే, లోకానుసారమైన ఆనందం కొద్ది కాలమే. దానివలన మీకేమైనా లాభం వచ్చిందా? మీకేమైనా మేలు జరిగిందా? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోక ముందుకు నేను ఎంత పాపిని అని నువ్వు ఇప్పుడు అనుకోని ఉండొచ్చు. అనుకొని ఏం చేయాలి? మళ్ళీ పాపంలో పడిపోవద్దు. ప్రభుని నమ్ముకోక ముందు నేను ఎన్ని పాపాలు చేసిన. కొందరు అంటారు సాక్ష్యం చెప్పేటప్పుడు, నేను యేసయ్య దగ్గర రానప్పుడు నేనెంతో పాపిని, నాలాగా ఎవరు పాపాలు చేసి ఉండకపోవచ్చు అని సాక్ష్యం చెప్తారు. ఏమేం పాపాలు చేసినో చెప్పు అంటే చెప్తారా? చెప్పరు. అమ్మో ఏమేం పాపాలు చేసినో చెప్పను కానీ నా అంత ఘోరమైన పాపి ఎవ్వరు ఉండరని చెప్తారు. హల్లెలూయా. సరే పోతే పోని, పాత అన్నీ మరి వదిలిపెట్టినావా అంటే అవును, యేసు ప్రభు దగ్గరికి రాకముందు నేను చేసిన పాప జీవితం అంతటిని ఇప్పుడు వదిలిపెట్టాను. హల్లెలూయా. ఇక నేను పాపం చేయట్లే, దేవునికి అప్పచెప్పుకున్నా. దేవుని దగ్గర రాకముందు పాపంకి అప్పచెప్పుకున్నా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తున్నా? దేవునికి అప్పగించుకున్నా. ఇక నేను పాపం చేయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ అట్లనే సాగిపోతే దాని అంతము మరణమే అంటాడు. హల్లెలూయా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. పాపం వలన జీతం ఏమొస్తుందట? మరణం వస్తుందట. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తే ఏమొస్తుందట? క్రీస్తు యేసునందు ఆయన కృప వలన నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా నీతో అంటారు, ఏమొస్తుంది నీకు? మాతో ఇదివరకు మంచిగా తిని తాగి తిరిగినోనివి, ఇప్పుడు మళ్ళీ దేవుడా దేవుడా అని పోతాను, నీకేమొస్తుందని చెప్పు అంటే నువ్వేం చెప్పాలి? నాకు పరలోకం వస్తుంది. హల్లెలూయా. నాకు నిత్య జీవం వస్తుంది. నేను దేవుని రాజ్యం చూడబోతున్నాను. లోకంలో నేను కొంతకాలమే బ్రతుకుతా. 60, 70, 80, 100 వరకు బతకట్లే చాలామంది. ఇదివరకు 120, 110 బతికేది, ఇప్పుడు 100 సంవత్సరాలు బతకట్లే. కొద్ది కాలానికే మరణిస్తున్నారు, కొద్ది కాలంనే. అందుకే బలం ఉన్నంతసేపు ఏం చేస్తారు మనుషులు? బాగా తినడం, తాగడం, తిరగడం, పాపం చేయడం. బలం ఉడికిపోయినాక ఏమైంది? పాపం చేయలేత్తరిగా ఏటేస్తాడు పడిపోతూ ఉంటాడు. నువ్వు బలం ఉన్నప్పుడైనా బలం లేనప్పుడైనా పరిశుద్ధతకు నిన్ను నీవు అప్పగించుకుంటే అది నిత్య మరణం నుండి నిన్ను తప్పించి, నిత్య నరకం నుండి నిన్ను తప్పించి నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువా, ఇంత గొప్ప కార్యం నా కొరకు చేశావు. నీవిచ్చిన రక్షణను కాపాడుకుంటా కానీ పోగొట్టుకోను ప్రభువా. నీవిచ్చిన రక్షణను నేను కాపాడుకుంటా, నా అవయవాలను నీతికి సాధనాలుగా మార్చుకుంటా కానీ పాపమునకు దాసుని దాసురాలు నేను గాను ప్రభువా. నీ నీతిలో నన్ను కొనసాగింపజేయి ప్రభువా. నీ పరిశుద్ధతలో నన్ను స్థిరపరచు ప్రభువా. నీ వాక్యానికి లోబడి నేను జీవిస్తా ప్రభువా. నిన్ను నీవే ప్రభువుకు అప్పగించుకో, నిన్ను నీవే ప్రభువుకు సమర్పించుకో. ప్రభువా, నా పాత స్వభావమును నేను మళ్ళీ పాటించను.
నా పాత అలవాట్లను నేను మళ్ళీ అనుసరించను. నీ కొరకు నమ్మకంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తా. ఆ పాత జీవితం కేవలం మరణానికే. ఆ నిత్య మరణం, ఆ నిత్య నరకం నాకు వద్దు ప్రభువా. నీతిగా, పరిశుద్ధంగా జీవించి నీవిచ్చే నిత్య జీవంలో నేను ప్రవేశిస్తా ప్రభువా. నీ నీతిని, నీ పరిశుద్ధతను నాలో స్థిరపరిచి నన్ను నడిపించమని ప్రభుని అడుగు. నాకు సహాయం చేయమని ప్రభుని అడుగు. నన్ను బలపరచుమని ప్రభు అడుగు. నీ కృపలో నన్ను స్థిరపరచుమని ప్రభుని అడుగు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిగల దేవ, జీవంగల మా ప్రభువా, మమ్మలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి పాపులమైన మమ్మలను ప్రాచీన స్వభావం విషయంలో సిలువ వేయబడి క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని పొందుకొని పరిశుద్ధత కలిగి నీతిగా, పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని నువ్వు పిలిచి ఉన్నావు. నీవిచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకొని విశ్వాసముతో కృప ద్వారా నువ్వు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకొనుచు నిత్య జీవ వారసులమై పరిశుద్ధ జీవితం కలిగి నమ్మకంగా, వాక్యానుసారంగా నీకు నచ్చేటట్లుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేడు మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మను దర్శించినందుకు వందనాలు. నీ కృప ద్వారా మమ్మలను పాత జీవితం విషయంలో, ప్రాచీన జీవితం విషయంలో సిలువ వేయబడి నీ పునరుత్థాన శక్తి ద్వారా నూతన జీవాన్ని పొందుకొని నీ రక్షణలో సాగిపోయే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకొని మళ్ళీ మేము పాపమునకు దాసులం అయిపోకుండా నీతికి, పరిశుద్ధతకు, వాక్యానుసారమైన జీవితానికి, విధేయతకు దాసులమై నీ వాక్యానుసారంగా జీవించి నీ నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నేడు మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్కు దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి ప్రతి ఒక్కరూ నీతిగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించి నీ కృపలో స్థిరపడే భాగ్యం దయచేసి ప్రతి బిడ్డను బలపరిచి వాక్యానుసారంగా జీవించి నిత్య జీవ వారసులుగా అవుట కృప చూపించి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.